హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ముందుగా అందరికీ సారీ. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వీడియో చేయలేదు. ఆఫీస్ పని మీద కొంచెం ముంబైకి వెళ్ళాను. సో, వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ టైర్డ్ అయిపోవడం వల్ల నేను చేయలేకపోయాననమాట. సో, అందుకని లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కొన్ని మూవీస్ అండ్ ఈ వీక్‌లో రిలీజ్ అయిన మూవీస్‌ని కలుపుకొని ఏది బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదొచ్చేసి ఒకటే సింగిల్ లైన్ మీద నడుస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటుంది. వేరే దేశం నుంచి ఒక దగ్గరికి వచ్చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ గురించి ఈ సినిమాలో చూపిస్తారు. చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంది. అసలు ఎంగేజింగ్‌గా లేదు. స్క్రీన్ ప్లే చాలా డల్‌గా ఉంటుంది. చూస్తే నిద్రొస్తుందనమాట. ఒక బాంబుకి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు చాలా బాగా అనిపిస్తుంటది. అదర్‌వైజ్ పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. చాలా స్లోగా ఉంటుంది. ఒకవేళ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రెట్రో'. ఇదొచ్చేసి ఒక 1997, 96 అట్లా ఆ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతున్న స్టోరీ ప్రకారంగా చూపిచ్చారు. అండ్ ఒక ఊరి గురించి ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ 'జిగర్ తండా' అనే ఫిల్మ్ కూడా తీశాడు. ఆ ఫిల్మ్‌లో క్లైమాక్స్ లాగానే ఈ ఫిల్మ్‌లో కూడా క్లైమాక్స్ పెట్టాడు. సో, అది నాకు పెద్ద మైనస్ అనిపించింది. అండ్ సూర్య యాక్టింగ్ ఒకటి మాత్రమే బాగుంది. అది పక్కన పెట్టేస్తే స్టోరీ బాలేదు, కాస్ట్యూమ్స్ బాలేదు. అండ్ ఆ స్టంట్స్‌కి చేసుకున్న సెటప్ గాని అదంతా అస్సలు సెట్ అవ్వలేదండి. సినిమా చూస్తుంటే మనకెలా అనిపిస్తుంటదంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా అయిపోతదన్న బోర్ ఫీలింగ్‌లోనే మనం ఉండిపోతాము. నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'సింగిల్'. ఇది వచ్చేసి ఒక కామెడీకి సంబంధించిన ఫిలిం. ఈ ఫిలిం 90% షూటింగ్ మీకు మెట్రోలోనే చేశారన్నమాట. అంటే ఆల్మోస్ట్ 70% టు 90% వరకు మెట్రోలోనే ఉంటది. ఎక్కడ చూసినా సీన్ మెట్రోలోనే కనబడుతుంటాయి, హైదరాబాద్ మెట్రో. వీళ్ళు యూజ్ చేసినంతగా ఎవరు యూజ్ చేయకపోవచ్చు. అంత బాగా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ సినిమాలో పెద్ద స్టోరీ ఏముండదండి. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంటదనమాట. జస్ట్ డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా కామెడీ మనకు నవ్వొచ్చే విధంగా ఉండదు. కొన్ని కొన్ని ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పదాలన్నీ కొన్ని తీసుకొని యూజ్ చేశారు. అదొకటి మాత్రమే మనకు బాగా అనిపిస్తుంటది. అదర్‌వైజ్ పెద్దగా అయితే ఏమనిపించదు. అండ్ సాంగ్స్ విషయంలో ఒక సాంగ్ ఏమో బాగుంది. దాని తర్వాత మిగతా సాంగ్ కూడా అంత పెద్దగా నచ్చలేదు. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూసుంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'జాట్'. ఇదొచ్చేసి డైరెక్ట్ బాలీవుడ్ ఫిలిం. అక్కడ నుంచి తెలుగు డబ్ చేశారు. ఈ ఫిలిం వచ్చేసి మన తెలుగు డైరెక్టర్ 'గోపిచంద్ మలిని' గారు డైరెక్ట్ చేశారు. ఈ ఫిలిం మొత్తం ఫైట్సే ఉంటాయండి. అంటే ఒక చిన్న విషయంలో హీరోకి అండ్ విలన్స్‌కి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఈయన తర్వాత ఇంకొకరు, ఇంకొకరి తర్వాత ఇంకొకరు, ఇంకొకరి తర్వాత ఇంకొకరు అలా పెద్ద లాస్ట్ వరకు ఎళ్తుంది. అదే అక్కడ వరకు వెళ్ళేసరికి ఇంటర్వల్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత నుంచి మనకు పెద్దగా చెప్పుకోవడానికి స్టోరీ ఏముండదనమాట. అక్కడ నుంచి ఎలా అక్కడ ఉన్న వాళ్ళని కాపాడుతాడు అనేది ఇంకా మిగతాదన్నమాట సినిమా. సో, అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడ కూడా మీకు 5-10 మినిట్స్‌కి ఒక ఫైట్ ఉంటుంది. ఫైట్స్ గాని, స్టంట్స్ గాని ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఫిల్మ్ చూడొచ్చు. అండ్ సినిమాలో స్టోరీ ఎక్కువ లేకపోయేసరికి బోర్ ఫీల్ వచ్చేస్తుంటది. అబ్బా! మళ్ళీ ఫైటేనా? అబ్బా! మళ్ళీ ఫైట్ వచ్చిందా? ఇదే ఫీల్ మాత్రం ఉంటదనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తారంటే మాత్రం ట్రై చేయండి గైస్. నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'పెళ్లిగాని ప్రసాద్'. స్టోరీ బాగుంది గైస్. అంటే మనకి ఇంటర్వల్ వరకి స్టోరీ మంచిగా అనిపిస్తుంటది. కామెడీ మంచిగా వెళ్తుంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని, అమ్మాయి ఫ్యామిలీ తరపున చేసే యాక్టింగ్ గాని, అండ్ అక్కడ జరిగే కొన్ని సన్నివేషన్స్ అన్నీ కూడా బానే ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి మళ్ళీ సింగిల్ లైన్ స్టోరీ అయ్యేసరికి బోర్ ఫీల్ వస్తది. అంటే ఫస్ట్‌లో సినిమాలో ఏది స్టార్ట్ అయిందో అదే లైన్ లాస్ట్ వరకు వెళ్ళేసరికి బోర్ ఫీల్ వస్తది. సో, దాని ద్వారా ఏమైపోతదంటే ఇంకా కంక్లూజన్ అయిపోలేదా అన్న ఫీలింగ్ మాత్రం మనం ఉండిపోతామన్నమాట. అది లేకుండా పర్లేదు సింగిల్ లైన్ స్టోరీ అయినా సరే కామెడీ కోసం చూస్తామంటే మాత్రం ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'తుడరం'. ఇదొచ్చేసి గుడ్ ఫిలిం గైస్. బాగుంది. నాకు నచ్చింది. స్టోరీ, యాక్టింగ్, స్టంట్స్, సినిమాటోగ్రఫీ, ఫ్రేమింగ్ గాని, అండ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గాని, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే స్టోరీ గాని అన్నీ కూడా బాగుంటాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ హీరో కంటే ఎక్కువ ఆ పోలీస్ క్యారెక్టర్ డామినేషన్ చాలా అంటే చాలా బాగుంటది. మీ అందరికి కూడా నచ్చుతది ఆ సినిమా చూసిన తర్వాత. అండ్ క్లైమాక్స్ మాత్రం ఇప్పటివరకు నేను చూడలేదు. ఆ క్లైమాక్స్ అలా ఇస్తారని. అంటే కొన్ని మెసేజ్ లాగా అలా కొన్ని పెట్టి ఇచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమా నేను థియేటర్‌లో చూసాను. అప్పుడు ఏప్రిల్ అలా టైంలో లాస్ట్ వీక్‌లో చూసాను ఈ ఫిలిం. అండ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గురించి ఉంటుంది కాబట్టి ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడండి. మిస్ అవ్వద్దు. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 'హిట్'. ఇదొచ్చేసి క్రైమ్ సంబంధించిన ఒక డ్రామా లాగానే ఉంటుంది. ఒక కేస్ వస్తుంది. ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేస్తారనేదే ఇంకా 'హిట్' సీరీస్. అది మీకు ఆల్రెడీ తెలుసనుకుంటా. బట్ అది చూపించే విధానంలో ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ సినిమాలో సస్పెన్స్ అనేది ఉండదనమాట. జస్ట్ అలా చూపిస్తారు. బట్ కాకపోతే మనం అంత ఎంగేజ్ అవ్వలేము. ఎందుకంటే ఈ హీరోనే విలన్‌లాగా కొన్ని చంపుకుంటూ వెళ్ళిపోయేసరికి మనకది ఫీల్ ఉండదు. యాక్చువల్‌గా హీరో ఒక సైడ్ ఉండాలి. విలన్స్ అనేది చేస్తూ ఇంకొక సైడ్ చూపిస్తూ అలా వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ స్క్రీన్ ప్లేని ఎలా చేంజ్ చేశారంటే హీరో అనేది క్యారెక్టర్ చూపిస్తూనే మళ్ళీ హీరోనే విలన్ క్యారెక్టర్స్ రూపంలో వెళ్లి తీసుకెళ్ళి అక్కడ జరిగే సన్నివేశాలన్నీ బయట పెడతాడు. సో, అది కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఆడియన్స్‌కి అంత తీసుకునే విధంగా లేదన్నమాట. కొంచెం కొత్తగా తీశాడు. బట్ కాకపోతే అది నార్మల్ ఆడియన్స్‌కి అంత నచ్చకపోవచ్చు. అండ్ టు బీ హానెస్ట్ నాకు కూడా నచ్చలేదు. అండ్ మళ్ళీ సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి క్లైమాక్స్‌లో ఒక కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశాడు. అది వెబ్‌సైట్ కాన్సెప్ట్. అక్కడి నుంచి ఇంకా మిగతాది ఎలా క్లోజ్ చేశాడనేది ఇంకా ఫిలిం. సో, ఇందులో వచ్చేసి ఒక బ్లడ్‌కి సంబంధించిన ఇది ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఓవర్ అనిపించింది అక్కడక్కడ సీన్స్. అండ్ మీకు ఫస్ట్ నుంచి చూసుకుంటే మీకు 70-75% వరకి మొత్తం నాని గారే స్క్రీన్ ప్రెజెన్స్ చేస్తారు.
బయట వాళ్ళ యాక్టింగ్‌కి స్కోప్ ఎక్కడ లేదనమాట. అది కూడా చూపిచ్చి 'నాని' గారిని అలా చూపిస్తే బాగుండనిపించింది. ఎక్కువ డామినేషన్ 'నాని' గారే చేశారనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు గైస్. ఇట్స్ ఎన్ యావరేజ్ ఫిల్మ్. మీకు టైం ఉంది ఒకసారి చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'వడక్కన్' ఇదొచ్చేసి ఒక బోల్ట్‌కి సంబంధించిన స్టోరీ. బావుంది గైస్. కానీ కాకపోతే ఇది ఫ్యామిలీతో చూడవద్దు. ఇండివిడ్యువల్‌గా చూడండి. అండ్ ఫస్ట్ మనకి ఒక హర్రర్ లాగా స్టార్ట్ అవుతుంది. ఒక రియాలిటీ షో లాగా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు ఒక 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓపెన్ అయితుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓపెన్ అయినప్పుడు చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది స్టోరీ. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఎలా కంక్లూజన్‌కొచ్చారు, ఎలా క్లైమాక్స్ ఎండ్ చేశారనే విధానం కూడా చాలా బాగుంటుంది. నాకైతే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి నేను బాగానే చూసాను. ఎక్కడ కూడా నాకు బోర్ ఫీల్ రాలేదు. స్టోరీ కొత్తగా ఉండేసరికి మొత్తం కంప్లీట్ చేశాను. మీరు కూడా చూడండి గైస్. మీకు కూడా నచ్చుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ యాక్టర్ పెర్ఫార్మెన్స్, స్టోరీ, సినిమాటోగ్రఫీ అండ్ రియాలిటీ షో సంబంధించిన కాన్సెప్ట్, దాన్ని చూపించే విధానము అండ్ వీఎఫ్ఎక్స్ అన్నీ కూడా బాగున్నాయి. నాకు నచ్చింది గైస్. మీరు కూడా చూడండి. మీకు నచ్చుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వారంలో 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి 'క్రిమినల్ జస్టిస్' అండ్ 'దేవిక అండ్ డానీ'. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి 'క్రిమినల్ జస్టిస్'. ఇది వచ్చేసి 3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అలా ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ మనకి కొంచెం ఎంగేజ్ చేసే విధంగానే ఉంటుంది. ఎందుకంటే సస్పెన్స్ అనేది కొనసాగుతుంటుంది. బట్ కాకపోతే ఎక్కడైతే క్రైమ్ జరిగిన తర్వాత ఆ రివలైజేషన్ ఉంటుంది కదా! అది చాలా అంటే చాలా సిల్లీగా పెట్టారు. మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా పెట్టారు. సో, దాని ద్వారా నాకు ఏంది ఇంతసేపు చూసి దీనికోసమేనా అన్న ఫీల్ మాత్రం వచ్చింది. ఎన్నో సినిమాలలో మనం చూసాం. గెస్ కూడా చేయొచ్చన్నమాట క్యారెక్టర్స్‌ని. అలా ఉంటాయన్నమాట. జస్ట్ సస్పెన్స్ కావాలి, మీకు టైమ్ పాస్ కావాలంటే మాత్రం ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు. అది కూడా టైం ఉంటే మాత్రమే. నాకైతే నచ్చలేదు గాయ్స్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'దేవిక అండ్ డానీ' ఇదొచ్చేసి ఒక డ్రామా వెబ్ సిరీస్. సీరియల్స్ చూసే వాళ్ళకి ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మేకింగ్ కూడా కొంచెం సీరియల్ టైప్‌నే ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం అడ్వాన్స్ లాగా ఉంటుంది. అండ్ ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ అలా ఉంటుంది. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌లో మాత్రం ఒక ట్విస్ట్ లాగా ఎండ్ అవుతుంది. మనకి చూడాలనే క్యూరియాసిటీ మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది. మనకి వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మనము ఏదైతే అనుకుంటామో అది కాకుండా అక్కడ వేరే ట్విస్ట్ లాగా వచ్చేస్తుంటది. బట్ ఒకసారి 3 ఎపిసోడ్‌లు అయిపోయిన తర్వాత మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. అక్కడి నుంచి ఎలాగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు ఈ టీమ్ అంతా కలిసి అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే టైమ్ పాస్ కాకపోతే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అది కూడా స్లోగా ఉంటుంది. సీరియల్ టైప్ మేకింగ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీకు నచ్చితేనే చూడండి. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. బట్ ఒకసారి అట్లా ట్రై చేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 'తుడరం' ఈ ఫిల్మ్ చూడండి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. మంచి ఎంగేజ్ చేస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'వడక్కన్' ఈ ఫిల్మ్ కూడా బాగుంటది గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని ఒక సస్పెన్స్‌లో కూర్చుండబెడతది. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగుంటుంది. అండ్ ఇంకా మీకు టైం ఉంటే మాత్రం అట్లా టైమ్ పాస్ కోసం 'దేవిక అండ్ డానీ' అది కూడా సీరియల్ టైప్ మేకింగ్ ఉంటుంది. ఒకసారి టైమ్ పాస్ కోసం అట్లా చూడొచ్చు. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై.